గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా, ఇంతకుముందు ఎప్పుడైనా కూడా మేనిఫెస్టో అనే దానికి అర్థం ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏం కనిపించేది? ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఇచ్చేవాళ్ళు, రంగురంగుల అబద్ధాలు చెప్పేవాళ్ళు, పేదల ఆశలతో ఆడుకునేవారు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు. ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసేవాళ్ళు. మేనిఫెస్టో ఎక్కడుందంటే కనిపించే కార్యక్రమం కూడా ఎక్కడ ఎతికినా కనపడదు. మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మార్చాడు మీ బిడ్డ. ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపిస్తా ఉన్నాడు. ఆ చిక్కడి చిరునవ్వుల మధ్య అక్క చెల్లెమ్మలని అడుగుతా ఉన్నాడు, అక్క ఇదిగో మీ అన్న మేనిఫెస్టో, ఇదిగో మీ తమ్ముడు మేనిఫెస్టో, పథకాలన్నీ కూడా జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అక్క అని చెప్పి మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల మేనిఫెస్టో అంటే విశ్వసనీయత తీసుకొచ్చిన వ్యక్తి, విశ్వసనీయత తీసుకొచ్చిన పాలన ఈ 59 నెలల కాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవాళ నేను మీ అందరితో కూడా ఇప్పుడు కొన్ని పథకాలు గడగడ గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను. మీరే ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చూశారా? గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం. 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్పీలు, డిజిటల్ బోధన. 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ ప్రతి పిల్లాడి చేతిలో ఒక ట్యాబ్. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే ఐబీ దాకా ప్రయాణం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మన పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, పక్క పేజీ ఇంగ్లీష్. మొట్టమొదటిసారిగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక. మొట్టమొదటిసారిగా బడులలో ఈరోజు గోరుముద్ద. మొట్టమొదటిసారిగా పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మఒడి అనే కార్యక్రమం. మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని ఈరోజు మన పిల్లలు ఇంజనీర్లుగా చదువుతా ఉన్నారు, డాక్టర్ కోర్సులు చదువుతా ఉన్నారు, డిగ్రీ కోర్సులు చదువుతా ఉన్నారు. వారి చదువులకయ్యే పూర్తి ఖర్చు ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 93% మంది మన పిల్లలు ఈరోజు పూర్తి ఖర్చులు భరిస్తూ ఈరోజు వాళ్లకు విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అని గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఆ పిల్లలను ఆదుకుంటా ఉన్నాం. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉన్నాం.